మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో జస్ట్ R1, R2, R3, S1, S2, S3 ఏ విధంగా చెప్పాలో ప్రాక్టీస్ చేద్దాం. ఇకపోతే ఒకసారి రూల్స్ చూద్దాం. R1 అంటే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఉపయోగిస్తూ ఇంగు ఫామ్ను వాడాలి. R2 అంటే వాజ్ లేదా వర్ ఉపయోగించి ఇంగ్ ఫామ్ను వాడాలి. R3 అంటే విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ను వాడాలి. అలాగే S1 అంటే ఓన్లీ ప్రెజెంట్ టెన్స్. థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు వర్బునకు ఎస్ లేదా ఈఎస్ వాడాలి. అంటే హీ, షీ, ఇట్, దిస్, దట్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎస్ లేదా ఈఎస్ S1లో వాడుకోవాలి. ఇక S2 అంటారా, పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో మీకేమి ఇబ్బంది లేదు. S3లో ఓన్లీ ఫ్యూచర్, దట్ మీన్స్ విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. ఇది రూల్స్ అండి, ఆల్రెడీ మనకు తెలిసినటువంటివే, ఎన్నో వీడియోలు చూస్తూ వచ్చాము. ఇకపోతే ఒకసారి ప్రాక్టీస్ ఎలా చేయాలో అనేది మాత్రమే చూసుకోండి. ఇలాగే మీరు కూడా మీకు నచ్చినటువంటి వర్బులు తీసుకొని ప్రాక్టీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో నిదానంగా ప్రాక్టీస్ చేద్దాం. నేను వస్తూ ఉన్నాను. ఐ యామ్ కమింగ్. నేను వస్తూ ఉంటిని. ఐ వాజ్ కమింగ్. నేను రేపు వస్తూ ఉంటాను. ఐ విల్ బి కమింగ్ టుమారో. నేను వస్తాను. ఐ కమ్. నేను వచ్చాను. ఐ కేమ్. నేను రేపు వస్తాను. ఐ విల్ కమ్ టుమారో. నేను వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్. నేను వెళ్తుంటిని. ఐ వాజ్ గోయింగ్. నేను వెళ్తూ ఉంటాను. ఐ విల్ బి గోయింగ్. నేను వెళ్తాను. ఐ గో. నేను వెళ్ళాను. ఐ వెంట్. నేను రేపు వెళ్తాను. ఐ విల్ గో టుమారో. నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ స్పీకింగ్. నేను మాట్లాడుతూ ఉంటిని. ఐ వాజ్ స్పీకింగ్. నేను మాట్లాడుతూ ఉంటాను. ఐ విల్ బి స్పీకింగ్. నేను మాట్లాడతాను. ఐ స్పీక్. నేను మాట్లాడాను. ఐ స్పోక్. నేను రేపు మాట్లాడతాను. ఐ విల్ స్పీక్ టుమారో. నేను రాస్తున్నాను. ఐఎమ్ రైటింగ్. నేను రాస్తుంటిని. ఐ వాజ్ రైటింగ్. నేను రాస్తుంటాను. ఐ విల్ బి రైటింగ్. నేను రాస్తాను. ఐ రైట్. నేను రాశాను. ఐ రోట్. నేను రేపు రాస్తాను. ఐ విల్ రైట్ టుమారో. నేను ఎగురుతున్నాను. ఐఎమ్ జంపింగ్. నేను ఎగురుతుంటిని. ఐ వాజ్ జంపింగ్. నేను ఎగురుతూ ఉంటాను. ఐ విల్ బి జంపింగ్. నేను ఎగురుతాను. ఐ జంప్. నేను ఎగిరాను. ఐ జంప్డ్. నేను రేపు ఎగురుతాను. ఐ విల్ జంప్ టుమారో. నేను కొట్లాడుతున్నాను. ఐఎమ్ ఫైటింగ్. నేను కొట్లాడుతుంటిని. ఐ వాజ్ ఫైటింగ్. నేను కొట్లాడుతూ ఉంటాను. ఐ విల్ బి ఫైటింగ్. నేను కొట్లాడతాను. ఐ ఫైట్. నేను కొట్లాడాను. ఐ ఫాట్. నేను రేపు కొట్లాడతాను. ఐ విల్ ఫైట్ టుమారో. నేను చూస్తున్నాను. ఐఎమ్ సీయింగ్. నేను చూస్తుంటిని. ఐ వాజ్ సీయింగ్. నేను చూస్తుంటాను. ఐ విల్ బి సీయింగ్. నేను చూస్తాను. ఐ సీ. నేను చూశాను. ఐ సా. నేను రేపు చూస్తాను. ఐ విల్ సీ టుమారో. నేను చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్. నేను చదువుతుంటిని. ఐ వాజ్ రీడింగ్. నేను చదువుతుంటాను. ఐ విల్ బి రీడింగ్. నేను చదువుతాను. ఐ రీడ్. నేను చదివాను. ఐ రెడ్. నేను రేపు చదువుతాను. ఐ విల్ రీడ్ టుమారో. నేను నమ్ముతున్నాను. ఐఎమ్ బిలీవింగ్. నేను నమ్ముతుంటిని. ఐ వాజ్ బిలీవింగ్. నేను నమ్ముతుంటాను. ఐ విల్ బి బిలీవింగ్. నేను నమ్ముతాను. ఐ బిలీవ్.
నేను నమ్మాను, ఐ బిలీవ్డ్. నేను రేపు నమ్ముతాను, ఐ విల్ బిలీవ్ టుమారో. నేను అరుస్తున్నాను, ఐఎమ్ షౌటింగ్. నేను అరుస్తుంటిని, ఐ వాజ్ షౌటింగ్. నేను అరుస్తూ ఉంటాను, ఐ విల్ బీ షౌటింగ్. నేను అరుస్తాను, ఐ షౌట్. నేను అరిచాను, ఐ షౌటెడ్. నేను రేపు అరుస్తాను, ఐ విల్ షౌట్ టుమారో. నేను ఏడుస్తున్నాను, ఐఎమ్ క్రయింగ్. నేను ఏడుస్తూ ఉంటిని, ఐ వాజ్ క్రయింగ్. నేను ఏడుస్తూ ఉంటాను, ఐ విల్ బి క్రయింగ్. నేను ఏడుస్తాను, ఐ క్రై. నేను ఏడ్చాను, ఐ క్రైడ్. నేను రేపు ఏడుస్తాను, ఐ విల్ క్రై టుమారో. నేను నవ్వుతున్నాను, ఐఎమ్ లాఫింగ్. నేను నవ్వుతుంటిని, ఐ వాజ్ లాఫింగ్. నేను నవ్వుతూ ఉంటాను, ఐ విల్ బి లాఫింగ్. నేను నవ్వుతాను, ఐ లాఫ్. నేను నవ్వాను, ఐ లాఫ్డ్. నేను రేపు నవ్వుతాను, ఐ విల్ లాఫ్ టుమారో. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా. అలాగే నెక్స్ట్ పేపర్. నేను అడుగుతున్నాను, ఐఎమ్ ఆస్కింగ్. నేను అడుగుతుంటిని, ఐ వాజ్ ఆస్కింగ్. నేను అడుగుతూ ఉంటాను, ఐ విల్ బి ఆస్కింగ్. నేను అడుగుతాను, ఐ ఆస్క్. నేను అడిగాను, ఐ ఆస్క్డ్. నేను రేపు అడుగుతాను, ఐ విల్ ఆస్క్ టుమారో. నేను ఇస్తున్నాను, ఐఎమ్ గివింగ్. నేను ఇస్తుంటిని, ఐ వాజ్ గివింగ్. నేను ఇస్తూ ఉంటాను, ఐ విల్ బి గివింగ్. నేను ఇస్తాను, ఐ గివ్. నేను ఇచ్చాను, ఐ గేవ్. నేను రేపిస్తాను, ఐ విల్ గివ్ టుమారో. నేను తీసుకుంటున్నాను, ఐఎమ్ టేకింగ్. నేను తీసుకుంటూ ఉంటిని, ఐ వాజ్ టేకింగ్. నేను తీసుకుంటూ ఉంటాను, ఐ విల్ బి టేకింగ్. నేను తీసుకుంటాను, ఐ టేక్. నేను తీసుకున్నాను, ఐ టుక్. నేను రేపు తీసుకుంటాను, ఐ విల్ టేక్ టుమారో. నేను ప్రయాణిస్తున్నాను, ఐఎమ్ ట్రావెలింగ్. నేను ప్రయాణిస్తూ ఉంటిని, ఐ వాజ్ ట్రావెలింగ్. నేను ప్రయాణిస్తూ ఉంటాను, ఐ విల్ బి ట్రావెలింగ్. నేను ప్రయాణిస్తాను, ఐ ట్రావెల్. నేను ప్రయాణించాను, ఐ ట్రావెల్డ్. నేను రేపు ప్రయాణిస్తాను, ఐ విల్ ట్రావెల్ టుమారో. నేను పరిగెత్తుతున్నాను, ఐఎమ్ రన్నింగ్. నేను పరిగెత్తుతూ ఉంటిని, ఐ వాజ్ రన్నింగ్. నేను పరిగెత్తుతూ ఉంటాను, ఐ విల్ బి రన్నింగ్. నేను పరిగెడతాను, ఐ రన్. నేను పరిగెత్తాను, ఐ ర్యాన్. నేను రేపు పరిగెడతాను, ఐ విల్ రన్ టుమారో. నేను బోధిస్తున్నాను, ఐఎమ్ టీచింగ్. నేను బోధిస్తూ ఉంటిని, ఐ వాజ్ టీచింగ్. నేను బోధిస్తూ ఉంటాను, ఐ విల్ బి టీచింగ్. నేను బోధిస్తాను, ఐ టీచ్. నేను బోధించాను, ఐ టాట్. నేను రేపు బోధిస్తాను, ఐ విల్ టీచ్ టుమారో. నేను ఎక్కుతున్నాను, ఐఎమ్ క్లైంబింగ్. నేను ఎక్కుతుంటిని, ఐ వాజ్ క్లైంబింగ్. నేను ఎక్కుతూ ఉంటాను, ఐ విల్ బి క్లైంబింగ్. నేను ఎక్కుతాను, ఐ క్లైంబ్. నేను ఎక్కాను, ఐ క్లైంబ్డ్. నేను రేపు ఎక్కుతాను, ఐ విల్ క్లైంబ్ టుమారో. నేను పూజిస్తున్నాను, ఐఎమ్ ప్రేయింగ్. నేను పూజిస్తూ ఉంటిని, ఐ వాజ్ ప్రేయింగ్. నేను పూజిస్తూ ఉంటాను, ఐ విల్ బి ప్రేయింగ్. నేను పూజిస్తాను, ఐ ప్రే. నేను పూజించాను, ఐ ప్రేడ్. నేను రేపు పూజిస్తాను, ఐ విల్ ప్రే టుమారో. నేను గౌరవిస్తున్నాను, ఐఎమ్ రెస్పెక్టింగ్. నేను గౌరవిస్తూ ఉంటిని, ఐ వాజ్ రెస్పెక్టింగ్. నేను గౌరవిస్తూ ఉంటాను, ఐ విల్ బి రెస్పెక్టింగ్. నేను గౌరవిస్తాను, ఐ రెస్పెక్ట్. నేను గౌరవించాను, ఐ రెస్పెక్టెడ్. నేను రేపు గౌరవిస్తాను, ఐ విల్ రెస్పెక్ట్ టుమారో. నేను ఎదురు చూస్తున్నాను, ఐఎమ్ వెయిటింగ్. నేను ఎదురు చూస్తూ ఉంటిని, ఐ వాజ్ వెయిటింగ్. నేను ఎదురు చూస్తూ ఉంటాను,
ఐ విల్ బి వెయిటింగ్. నేను ఎదురు చూస్తాను, ఐ వెయిట్. నేను ఎదురు చూశాను, ఐ వెయిటెడ్. నేను రేపు ఎదురు చూస్తాను, ఐ విల్ వెయిట్ టుమారో. నేను నేర్చుకుంటున్నాను, ఐఎమ్ లర్నింగ్. నేను నేర్చుకుంటూ ఉంటిని, ఐ వాజ్ లర్నింగ్. నేను నేర్చుకుంటూ ఉంటాను, ఐ విల్ బి లర్నింగ్. నేను నేర్చుకుంటాను, ఐ లర్న్. నేను నేర్చుకున్నాను, ఐ లర్న్డ్. నేను రేపు నేర్చుకుంటాను, ఐ విల్ లర్న్ టుమారో. నేను పని చేస్తున్నాను, ఐఎమ్ వర్కింగ్. నేను పని చేస్తూ ఉంటిని, ఐ వాజ్ వర్కింగ్. నేను పని చేస్తూ ఉంటాను, ఐ విల్ బీ వర్కింగ్. నేను పని చేస్తాను, ఐ వర్క్. నేను పని చేశాను, ఐ వర్క్డ్. నేను రేపు పని చేస్తాను, ఐ విల్ వర్క్ టుమారో. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఇవన్నీ కూడా ఐకు సంబంధించినటువంటి, అంటే నాకు సంబంధించినటువంటి R1, R2, R3, S1, S2, S3 వాక్యాలు చూశారు. నెక్స్ట్ వీడియోలో వి, యు, దే వీటికి సంబంధించినటువంటి కొన్ని వాక్యాలు చూడబోతున్నారు. నెక్స్ట్ వీడియోలో వి, యు, దే అనేటువంటి సబ్జెక్టులకు సంబంధితమైన వాక్యాలు చూద్దాం. అంతవరకు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు కూడా మరికొన్ని వర్బులు తీసుకొని చక్కగా ఇదే మాదిరిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ R1లో ఈజ్, యామ్, ఆర్ ఏదో ఒకటి ఉపయోగించుకొని ఇంగ్ ఫామ్ వాడాలి. R2లో వాజ్, వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడుకోవాలి. R3లో విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. S1లో అయితే ఓన్లీ ప్రెజెంట్ టెన్స్. S2లో అయితే ఓన్లీ పాస్ట్ టెన్స్. S3లో అయితే ఓన్లీ ఫ్యూచర్, దట్ మీన్స్ విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ అనమాట. ఈ సూత్రాలను ఉపయోగిస్తూ వాక్యాలు చెప్పడం ప్రాక్టీస్ అయితే బాగా చేయండి ఫ్రెండ్స్. ఓకే, I wish you all the best. Thank you very much. Bye-bye.